సో 3 టర్న్స్ లో హైయెస్ట్ టైమ్స్ ఎవరు కరెక్ట్ వస్తే వాళ్ళు విన్నారు. విన్నర్ కి ఏమి ఇస్తారబ్బా? కట్ చేస్తాను వీడియోలో. కాదు జోలో చిప్ ప్రాంక్ వెంకీకి. నీకేం కావాలి? అవుతాయి వాడికి పండం కావాలా? Reaper is waiting. ఇంకెట్లుంది లాస్ట్ ఆఫ్ స్పీచ్. I'm gonna die today. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి వ్లాగ్స్. సో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈ పొద్దు వచ్చి ఒక మంచి కంటెంట్, డిఫరెంట్ కంటెంట్తో మీ దగ్గరికి రావాలా అని చెప్పేసి ఆలోచించి మేము ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో ఏముంటుందంటే ఈ వీడియోలో నేను చెప్తున్నాను చూడండి. ఒక ఎప్పుడు వెంకీ మోనికా మీద ఎప్పుడు ప్రాంక్ అనేసి అంత ఇన్ డీటెయిల్గా ఎప్పుడు చేయలేదు. సో ఎప్పుడు నా మీదే జరుగుతాం నేను చూసే వీడియోలో అంతా. ఈ వీడియో ఏమంటే మేము వెంకీ మీద ప్రాంక్ చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తుంది. జోలో చిప్ ప్రాంక్ వెంకీకి గెస్ ద చిప్స్ అని చెప్పేసి గేమ్. దీంట్లో నేను వెంకీ కూర్చొని ఉంటాము, మోనికా కూర్చుంటే మోనికా కూడా కూర్చొని మాకంతా బ్లైండ్ ఫోల్డ్ చేసి మాకు తినిపిస్తారు. దీంట్లో ఇట్లా వెంకీకి తినిపిద్దాం, వెంకీ రియాక్షన్ ఎట్లుంటుంది ఏమని చెప్పేసి చూద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాము. ఓకే, ఫర్దర్ గా వీడియో వస్తుంది చూడండి. గైస్, ఈ వీడియోలో వెంకీని ఒక పెద్ద చిప్ తినేటైతే మనం చేయాలి. అవును, ఎందుకంటే కొంచెం మళ్ళీ ఇంకోటి ఏమంటే ప్రతి ఒక్క దీంట్లోనూ చిప్ వచ్చి ఫుల్ చిప్ తినేట్లుగానే పెట్టాలా. మా ఇద్దరికి ఏది పెట్టినా కూడా మేము గెస్ట్ చేసేది అయితే గెస్ట్ చేస్తాం. ఇదో కరెక్టా రాంగ్ అని నాకు తెలియదు, చూద్దాము, ట్రై చేస్తాము. అది తెలిసి వెంకీ 90% అన్ని గెస్ట్ చేస్తాడు. జోలో చిప్ కొట్టి మాత్రం తింటాడు కదా, నవ్వినప్పుడు ఆటోమేటిక్ గా మంచి ఎక్కుతుంది. వాడు అనుకుని మనం వాడి పని ప్రాంక్ చేస్తామని. అండ్ ఇప్పుడు పోయి ఒక 4-5 టైప్స్ ఆఫ్ చిప్స్ తీసుకొని పోదాం, కన్ఫ్యూజ్ చేసి చేస్తాము. సో యా, లెట్స్ గో గైస్. సో మీరు చెప్పినట్లుగానే తీసేసుకుందాం అన్ని. చిప్స్ తీసుకునే ఎంచో పట్టిందంటే ఆడ చిప్సే దొరకలేదు, లేస్ దొరకలేదు. ఎందుకో మేబీ ఇది తినకూడదు అని చెప్తారు. అందుకే మేబీ దీని ఏమైనా బ్యాన్ చేస్తాం తెలియదు. చిప్స్ తీసుకోవడము, మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకోవడం. సో ఇంటికి పోయి వీడియో కంటిన్యూ చేసి గైస్, నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది వాడు ఎట్ రియాక్షన్ ఇస్తాడు అనేసి. పెద్ద పీస్ పెడతాను. నరేష్కి ప్రభాక్ పెట్టినంత చిన్నది పెట్టను కానీ పెద్ద పీస్ పెడతాను. నరేష్ భయపడతా ఉన్నాడు, నాకు ఎక్కడైనా పెట్టేస్తావా మళ్ళీ ఇంకొకసారి పెడితే బాగుండదు చూడు. గైస్, మీకు అప్పుడే చెప్పినట్టుకైతే ఇప్పుడు చిప్స్ ఛాలెంజ్ అయితే చేయబోతా ఉంటాము. చిప్స్ ఛాలెంజ్. సో ఇక్కడ ఏమంటే ఒక 6 వెరైటీ ఆఫ్ చిప్స్ ఉంది కదా. చిప్స్ అయితే దొరకలేదు కాబట్టి ఏదో చిప్స్ దొరికిందో దాన్ని పేరంతా వీళ్ళు చూసుకుని ఉంటారు చెప్పిండాను. సో ఈ 6 వెరైటీస్ ఆఫ్ ఛాలెంజ్ నేను ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి పెడతా ఉంటాను. ఇప్పుడు ఫస్ట్ నరేష్ పెడతాను, ఎంత కరెక్ట్ చెప్తాడో నేను నోట్ డౌన్ చేసుకుంటాను. నెక్స్ట్ టర్న్ వచ్చేసి వెంకీ. 3 టర్న్స్ చేద్దాం. 3 టర్న్స్. సో 3 టర్న్స్ లో హైయెస్ట్ టైమ్స్ ఎవరు కరెక్ట్ వస్తే వాళ్ళు విన్నారు. విన్నర్ కి ఏమి ఇస్తారబ్బా? ఏం కావాలా? నీకేం కావాలా నువ్వు చెప్పు. మీరు చెప్పాలి. ఒక కప్ ఐస్ క్రీమ్ తీసిస్తా. అప్పుడు నేను ఇచ్చి నువ్వు తీసుకోవాలి. బేసిక్ సెన్స్ ఉండదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మరి అందుకే సెన్స్ లేదని ఏందే తిన్నాను. నీకు అడిగినప్పుడు నువ్వు చెప్పు నీకేం కావాలి. మాది ఏమేమో ఉంటాయి. నీకేం కావాలా? అవుతాయి వాడికి పండం కావాలా? నాకు పెళ్లి కావాలి. ఎవరికి? రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన. స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఇక్కడికే బ్లైండ్ ఫోల్డ్ చేస్తాం. ఓకే, ఏం పెట్టుకుంటామమ్మా? కాదు పని చూసి కట్ చేయాలి. అర్థమో లోపలికి మడుగులే. సో గైస్, ఏమంటే ఇది వితౌట్ వాటర్. ఇప్పుడు ఒక చిప్స్ తిని మళ్ళీ నీళ్ళు తాగి ఇంకొక చిప్స్ తింటాం అని చెప్పట్లేదు, ఎందుకంటే అప్పుడు ఫ్లేవర్ తెలిసిపోతుంది. అట్లా తెలియకూడదు అనేది ట్విస్ట్ ఇక్కడ. చిటికలే అప్పుడు సౌండ్ వినిపిస్తా ఉంది. ప్రాంక్ అంట. ఏమో తెచ్చింది.
నేను తెచ్చిపెట్టిండా లేట్ ప్లాస్టిక్ టైప్ మన ఇంట్లో లేదు, యాడ్ లేదు. ప్లాస్టిక్ సౌండ్ తర్వాత వస్తుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? డిస్టర్బింగ్. స్టార్ట్ చేద్దామా? నువ్వు నీట్ గా ఏదంటే చేయదుకులే, గేమ్ అంతే. ప్రాంక్ చేస్తా అనుకో మన బర్త్డే పండుగ. ఏం లేదు. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మోసం చేస్తలేదు. ఆల్మోస్ట్ నర్స్ అనుకుంటాను. నువ్వే చిప్స్ గురించి అవగాహన కాన్ఫిడెంట్ పెడుతుంటావు కదా మామ. నరేష్ చిప్స్ గురించి కొంచెం కూడా అవగాహన లేదు గైస్. ఓ శుద్ధ అవగాహన కాదు. మా మమ్మీ కిచెన్ లో ఓకే. చెప్పేసి పెట్టుకో. ఇది చెప్నా లేసి చెల్లెలమ్మా ఈజీగా చెప్పేసినాడు. నీ కరెక్టా? అలా నేను ఇప్పుడు చెప్పలేదు. పెద్ద కరెక్ట్గా చెప్పాను. అవును కరెక్టే పక్క. అలా నీకే పెట్టాను, నాకు పెట్టవా? అటు చేయమంటావా? ఇంటికి ఒకటి పెట్టు, ఇవ్వు, కరెక్ట్గా. ఏయ్, తప్పు మరిదే. సరే ఓకే, ఓకే, పెట్టు. తిను పెట్టాను. కరెక్ట్ కట్టువా? విడికి. పట్టుకొని మోసం చేసేదని చెప్పాడు. నేను కళ్ళు మూసుకున్నాను పాప. ఇది ఆ బింగో స్పైసీ ఉంది కానీ బింగో చిప్సా? స్పైసీ. ఓకే ఓకే. నువ్వు క్వశ్చన్ మార్క్ లాగా ఇంకో చిప్స్ నేను బింగో ఉందని అనుకోలేదు. ఉంది కదా, మళ్ళీ నేను తప్పు చెప్పాను. ఏం కాదమ్మా. కాదంటే అదే యువర్ రైట్. ఓకే ఇది డ్రాగన్ చిప్స్ అదే డ్రాగన్ పార్లేదు అది పార్లేదు రెండు కదా రెండు డ్రాగన్ అనేసి ఒక పేరు లెమన్ అదంతా నీ కాదు. అవును. డ్రాగన్ అనేసి ఒకటి ఇప్పుడు నరేష్ అంటాడు. ఓ కామంటే ఓ షిట్ నేను రాంగ్ అయినా అందుకే ఏమో ఇట్టి చెప్పేస్తాను అంటే పర్వాలేదు మిస్టేక్స్ అయితే చాలా సారీ ఏం తెలుసు లేస్ అమెరికన్ అంటే అది అందరికీ చేస్తారు బాగా యూనివర్సల్ ఫ్లేవర్ గైస్ పాయింట్స్ లెక్కేసుకున్నారు కదా. ఇప్పుడు ఇద్దరికి ఒకేసారి గాయస్ ఎక్కేస్తారా వాళ్ళు లెక్కేసుకుంటారు. అవునా మీకు చెప్పాలి ఎక్కేస్తారు ఏమా? గారు ఎంగిటాను. వెంకట అన్న సేపు నాకు వస్తాను చిప్స్ నువ్వేమో వెనక్కి పెడతా ఉంటావు. ఇప్పుడు ఇద్దరికి పెడతాను. చిప్సే కదా, యాదాన్ని పెట్టిన చిప్సే కదరా. కాదు అది ఫ్రాన్స్ చేస్తుంది మన ఇది కూడా పార్లేదు అది ఇంకొకటి ఇంకెన్నిసార్లు పార్లే రెండు పార్లే ఉందిలే. అదే తెలుసు బ్రహ్మ ప్రాంక్ ఇది పార్లేదు అయితే కానే కాదు పక్కా పార్లేదరా. ఇది పార్లేదంటే చోరు పెట్టు అదండి నాకు తెలుసు ఈ చిప్సే కాదు నాకు తెలుసు ప్రాంక్ చేసింది ఇప్పుడు అనేది నాకు బాగా తెలుసు. నేను అప్పుడే పడంగా చేస్తుంది అనేసి 100% ప్రాంక్ నేను చెప్తుంది కదా. ఏం ప్రాంక్ లేదు. ఏ ముయి నోరు ఇంత కారం ఎవరు చేరు చిప్స్ లో. సరే ఈ చిప్స్ తినేసి చెప్పు. నువ్వు నాకు ప్రాంక్ చేసి చేయదు అది అప్పుడే నిజంగానే ఏదో కన్ఫ్యూజన్ వెంకీ. అవును నేను చెప్తే కదా అర్థమయ్యా బలాదే పెడతాంది అది కాదు పెట్టింది. అదే ఎప్పుడే గుర్తుకొని ఆడింది నేను ఇప్పేస్తాను. ముందు పబ్లిక్ పోయే బావ ఎలా వెంకీ ఓపెన్ చేయి, నీకు సర్ప్రైజ్ ఉంది. నాకు తెలుసు ఓపెన్ చేయి. మూచేస్తాను. నాకు తెలుసు జ్వరం చెప్పన్నా ఎప్పుడో చెప్తే వెంకీ నాకు నాకు తెలుసు నువ్వు ప్రాంక్ నేను ఎప్పుడో చెప్తా కదా. ఉండుమా వెంకటేష్. వెంకీ ఉండరా ఉండಕ್ಕೆ నాకెందుకు పెడితే చుమ్మా అదరదుల పెట్టలేదు నాకు పెట్టలే లేదు ఇంకోసారి ప్రామిస్ గా నరేష్ వెంకీ ఎంత కారం ఉందో తింటానంటే కదరా. ఈ కారం ఎట్లుంది? జ్వరం చెప్పని చేస్తాను చెప్తాను తెలియదు. సార్ సార్ ఏంటి సార్ అది జ్వరం చెప్పని చేస్తాను చెప్తాను తెలియదు. లాస్ట్ పిజ్జా
వెంకీ నిజంగా ఏడుస్తున్నాడు బాబు. వెంకీ పెట్టుకో. ఎనీ లాస్ట్ వర్డ్ వెంకీ? మంట వస్తుంది అట్లా నోట్లో. థ్యాంక్ యూ. వెంకీ స్పైసీ బాగుందా? సూపర్ స్పైసీగా ఉంది. కానీ లాస్ట్ వర్డ్స్, రీపర్ ఇస్ వెయిటింగ్. వెంకీ ఎట్లుంది? లాస్ట్ ఆఫ్ స్పీచా? I'm gonna die today in the morning. సరే నాకు చెప్పు, ఇస్తాను అప్పుడు. ఉండు, నాకు కొన్ని సార్లు తిడతావు కదా ఊరికే. అక్క చెప్పు. ఐస్ క్రీమ్ కూడా వద్దు, నేను తాగుతా. చెప్పరా? వెంకటేష్. వెంకటేష్. ఇప్పుడే చేసేట అప్పుడే చెప్తే ఇప్పుడు ప్రాంక్ చేస్తుంది నాకు ఎంత బాగా తెలుస్తుంది. అది కూడా పెట్టింది చిప్స్, అది కూడా నాకు తెలిసింది. కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. మా మమ్మీకి ఒకసారి అనిపిస్తాం కదా, మా మమ్మీ కూడా ఏడుస్తుంది. కంట్లో నీళ్ళు. నువ్వు నాకు కూడా నీళ్ళు ఇయ్యమ్మా. యాక్చువల్గా నీకు కుట్టి పెడుతుంది, నేను ఇంటికి చాలా పెడుతుంది. తిన్నోడికి తెలుసు కారణం ఎంత ఉంటుంది అని చెప్పే వాళ్ళకి 150 చెప్పొచ్చు. యాక్చువల్గా నేను నరేష్ ప్రాంక్ చేసేలేదని చెప్తున్నాయి. ఎంత బాగా పెట్టుకోండి. అదే పంచకాలు ఎవరు తింటారో. అది ఇట్లా ఛాలెంజ్ కోసం అంటే గైస్ సక్సెస్ఫుల్ గా వెంకీకి ప్రాంక్ చేసాం ఫర్ ద ఫస్ట్. నేనేం ప్రాంక్ అవ్వలేదు, ఇందా. నేనేం ప్రాంక్ అవ్వలేదు. కంట్లో నీళ్ళు వస్తుంది నీట్గా. నీళ్ళు వచ్చింది, మోసుకుంటా పోలే నేను చెప్తున్నా అప్పటికి. ఫస్ట్ టైం ఇట్లా ఏడుస్తాను చూస్తా ఉన్నాను మా డాడీ. వెంకీ ఏడ్సి చూసుకో డాడీ. మామ చూడు నా కొడుకు ఎట్లా ఏడుస్తాడు. ఏడుస్తాను, కళ్ళలో నీళ్ళు వస్తుంది. అక్క సారీ గిరి చెప్పారు. చూడు మా వాడికి ఐస్ క్రీమ్ ఇచ్చింది అప్పుడు వరకు. వద్దులే, నేను నీళ్ళు తాగు. చూడండి గైస్, వాడు సారీ చెప్పమంటే చిన్న వర్డ్ సారీ చెప్పమంటే సారీ ఎందుకు చెప్పలేదు, నేను చెప్తాను. సారీ చెప్పడానికి ఒక్కొక్కసారి నా పేరు అరుస్తావు కదా, సారీ చెప్పు. వస్తావు ఎట్లా నేను పోనీ ఎక్స్పెక్ట్ చేస్తావు జోలో చూపిస్తానని. చూడ చెప్పాను ఎక్సెప్ట్ కానీ ప్రాంక్ చేస్తాను నాకు తెలుసు. నేను మొత్తం ఇంటికి మాత్రం ప్రాంక్ చేస్తాను, కానీ నేను ముందే డిసైడ్ అయ్యింది నరేష్ కూడా చిప్స్ తినిపించాలి ఎట్టైనా కానీ అనేసి. ఏం చేస్తున్నా మళ్ళా నాకు డౌట్ వచ్చింది. లేదా ప్రాంక్ చేస్తుంది, ప్రాంక్ కానీ మా తమ్ముడు సౌండ్ అంతా బాగా వింటున్నాడు. వీడేమో తెచ్చిండు, అది ఏమో ప్రాంక్ చేస్తాడు. వీడు చాలా షార్ప్ ఉన్నాడు గైస్. జోలో అని తెలుసు కానీ ప్రాంక్ చేసింది పక్కా డామ్ షూర్. అంటే ఎత్తిపెట్టే పాప ముట్టేస్తుంది దూరంగా. ఒక నిమిషం. ఆ బిడ్డ ఫస్ట్ చిమ్మిస్తుందిరా, మనం ఎలా వేసుకుంటారా? వాడు వెంకి గెస్ట్ చేస్తాడు డాడీ, వాడు చాలా షార్ప్ ఉన్నాడు. ఇప్పుడు నాకు తెలిసిపోయింది ప్రాంక్ చేసాం. ఒక సౌండ్ నుంచి వాడు అనుకున్నాడు ఇప్పుడేమో చేస్తానండి. అదే కదా. మమ్మీ వెంకి ఎంత తిన్నాడు వాడికి పాపం. నాలుగు చూసొత్తా ఇదంతా అట్లా మండుతోంది ఇంకా అవుతాలే. వెంకి మమ్మీకి ఐస్ క్రీమ్ అవుతా లేదమ్మా ఆమ్దా బనానా తిన్నా. వెంకి యాక్చువల్ గా చాలా తిన్నాడు, అయినా వాడు అంత రియాక్ట్ అవుతలేదు. నరేష్ చూడండి మంట వచ్చినోడితే తెలుసును. వెంకీకి కంట్లో నీళ్ళు వచ్చింది. వాడికి నిజంగానే నేను చాలా పెడుతున్నా యాక్చువల్ గా, కానీ వాడు కొంచెం తడుచుకొని ఉన్నాడు ఇంకా. కానీ ఇంకా మంటుంది కదా వెంకీ. అంటుంది కానీ ఎప్పుడైనా ట్రై చేసిన జోలో చెప్పి ఇదే ఫస్ట్ టైం కదా వెంకి. నాకు ఎంత మండుతా ఉంది. నాకు పెట్టినప్పుడే కొంచెం లైట్ గా స్మెల్ వచ్చింది, అయినా ఏదో సర్లే వేరే ఏదో పెడతాను చెప్పేసి నేను గుమ్మ స్మెల్ కాదు, పెట్టినప్పుడు గట్టిగా ఉంది చిప్స్. ఇది అదో అవుతాలే బా. మా రా నరేష్. మమ్మీ చూడండి ఎట్లా అయిపోయింది. నేను మా మమ్మీ వద్దు అంటే ఇదే మా మమ్మీ జోలో కాదేమా. మా మమ్మీ జోలో చిప్ ని తక్కువ అంచనా వేసింది గైస్. మా మమ్మీ ఇదే అంతగా ఉంటుందో అనేసి అది గట్టిగా ఉంది. నేను యాదో ఇదో అదే వేరే పార్లర్ ఉంటుంది, అది కొంచెం డేట్ అయిపోయింది. సో కొంచెం గట్టిగా ఉంటుంది తింటున్నాయి. డేట్ అయిపోయిందా అంటే పాతది అయిపోయింది ఏమో అనుకుని, కొంచెం గాలి గిలిపోయి ఉంటే గాలి గట్టి కదా అనేసి. కానీ కొరికేసి ఒక 2 seconds అని తెలిపోయింది. ఎందుకు కారం చిప్స్ యావది ఉండదు, జోలో చిప్స్ తప్పుతాయి అనేసి. ఏమో నాకు ఆ కారంలో తినేస్తుంది. కానీ నేను గెస్ట్ చేసిన 2 కరెక్టా. ఏమైనా చెప్పాలనుకున్నావా జోలో చిప్ గురించి వెంకటేష్ రెడ్డి? జోలో చిప్ ఇస్ వన్ ఆఫ్ ద స్పైసియస్ట్ హాటెస్ట్ in the world, the entire world.
సో గైస్ వీడికి జోలో చుక్ గురించి ఏమైనా చెప్తావు చెప్పరా అంటే ఒక ఎస్సే పారాగ్రాఫ్ చెప్తాడు కదా, దిస్ ఈస్ ద థింగ్, దట్ ఈస్ ద పాయింట్ అని. ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇక్కడ ప్రాంక్ ఆల్సో ఓకే. సొంతంగా ఎవరో ట్రై చేయదండి. అంత వెరీ కాదు స్పైసీ. అంటే చూసుకుంటారు మీరు కళ్ళలో ముక్కులు కొంచెం ఇప్పుడు టంగ్ ఇదైపోయిందా, ఏమైపోయింది ఉత్తరా ఏమి సెన్స్ లేకుండా. ఆకరే నోలే కానీ మంట కడుపులో మంట. నీకు ఎట్లుంది ఇప్పుడు? అయినా నువ్వు టంగ్ లోనే అర్థం ముంచేస్తుంది కదా. నాకు ఇంకా కొంచెం నేను ఉంచేసిన అయినా నవ్వుతుంది కదా, కొంచెం కారం ఎక్కువ. అయినా నేను ఒక పాడు ఎక్స్పీరియన్స్ చేస్తుంది కాబట్టి నాకు కొంచెం తెలుసు. అయినా నరేషాకి మా మమ్మీ చూడండి guys, కారం తినేసి మళ్ళీ కారం చిప్స్ తినుకుంటా ఉండడు. మరో ఏం తెలుసునా, నేను కొంచెం తినేసి నా కారం నేను ఉంచేస్తుంది. వెంకి మొత్తం తినేసినాడు, ఎట్లా మింగేసి నీట్ గా కంట్లో నుంచి నీళ్ళు కారుతానే ఉంది. కానీ నేను ప్రాంక్ అవ్వలేదు, నేను తిని వెంకటేష్ కి రేపు ఫుల్ లూజ్ మోషన్ దా. ఏమవుతుంది చూద్దాం ఇప్పుడు అనేది కాదు, ఇంకొంచెం చూడ తెలుస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ do like, share, comment and subscribe to our channel Reddy vlogs. Bye bye. Bye.